తనతో ఏంట్రా మాటలు? అవసరం లేదు నాకు. అవునా? నిజంగా అవసరం లేదా? రే ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా? చెల్లెమా చెల్లెమా అంటూ తన వాయిస్తో మాట్లాడుతున్నావు. హలో, అన్నయ్య గారేమీ మిమిక్రీ చేయట్లే, నేనే లైన్లో ఉన్నాను. రే రూతర్. ఎస్ బావగారు, నేను లైన్లోనే ఉన్నాను. రే మధ్యలో ఆ వాయిస్ ఎలా వచ్చిందిరా? అదేదో నన్నే అడగొచ్చు కదా. నేనే లైన్లో ఉండి మీతో కాన్ఫరెన్స్ పెట్టించా. రే రూతర్, నమ్మక ద్రోహి. రే కట్టప్ప. ఈ బిరుదులన్నీ నాకు తర్వాత ఇద్దరు గాని ముందు మా చెల్లెమ్మతో మాట్లాడండి మర్యాదగా. నేను ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కట్ చేయమని ఫోన్. అన్నయ్య, ఇది భార్యాభర్తల వ్యవహారం. బావమర్దిగా మీరు చేయాల్సింది చేశారు. ఇక మీరు ఫోన్ పక్కన పెట్టేసి ఒక పావు గంట వేరే పని చూసుకోండి అన్నయ్య. ఈయన పని పట్టాలి. ఓకే చెల్లమ్మ. ఉమ్. బావగారు, మీ పని గోవింద. ఇవాళ గురుణ్ణి బుక్ చేశా. మనోడికి నజబజ జజ్జరి, చెంప కమాలి, చెంప వాయ కొట్టేస్తుంది. రే రే రూతర్, హలో. రూతర్ అన్నయ్య లేడు, నేనే లైన్లో ఉన్నా. ఏంటి మీకు అంతిది? ఫోన్ చేస్తే తీయరా? మెసేజ్ పెట్టినా మెసేజ్ చూసుకొని కూడా రిప్లై ఇవ్వనంత మొండితనం ఏంటి మీకు? ఏయ్, నీతో ఏంటి నాకు మాటలు? నాతోనే మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడతారు? పెళ్ళాం ఫోన్ చేస్తే తీయరా మీరు? అంత పొగరేంటి మీకు? ఏయ్, పొగరు గిగరు అనుకు. ఆ పొగరు వగరు అంతా నీకే, నాకు కాదు. నాకు పొగరా? ఫోన్ చేస్తే తీయని మీకు పొగరా, నాకు పొగరా? ఇదిగో టూ మచ్గా మాట్లాడుతున్నావు. టూ మచ్గా కాదు, 10 మచ్గా మాట్లాడతా. మించిపోతే అంతకంటే మల్టిపుల్ గా మాట్లాడతా. ఏయ్, నీతో ఏంటి నాకు? ఫోన్ పెట్టేయ్. ఇదిగో, ఇప్పుడు గాని మీరు ఫోన్ పెట్టారంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఏంటి, ఏం చేస్తావు? ఇందాక మీరు ఫోన్ తీయకపోతే రూతర్ అన్నకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టమన్నా. ఇప్పుడు కట్ చేశారనుకోండి, నెక్స్ట్ రూతర్ అన్నయ్యతో కాన్ఫరెన్స్ పెట్టించును. వాడు చేసినా నేను తీయనుగా. అది నాకు తెలుసుగా. మీరు ఫోన్ తీయరు కాబట్టి నేను నెక్స్ట్ చేస్తే డైరెక్ట్ గా మావయ్య గారికి చేస్తా, లేకపోతే అత్తయ్య గారికి చేస్తా. వాళ్ళని కాన్ఫరెన్స్ లో పెట్టమంట. అప్పుడేంటి మీ పరిస్థితి? ఇదిగో ఇలా అతి చేస్తే బాగోచ్చు చెప్తున్నా. ఇది అతి అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను ఇలాగే చేస్తానని మీకు తెలుసు. నేను ఉత్తునే ఏది బెదిరించును, ఇదే చేస్తా. మర్యాదగా కాల్ కంటిన్యూ చేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఫోన్ ఎందుకు తీలేదు? నాకు మాట్లాడాలనే ఉద్దేశం లేదు, అందుకే తీయలేదు. మీకు మాట్లాడే బుద్ధేకపోయినా నేను ఫోన్ చేస్తే తీయాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేనెవ్వరా? మీ భార్యని. భార్య అయితే మాత్రం ఫోన్ తీయాలా? తీయను నేను. చచ్చినట్టు తీయాలి. నేను అసలు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ఎందుకు? నేను ఇవాళ నైట్ మా పుట్టింట్లోనే స్టే చేస్తున్నా. నైట్ రావడం లేదు, ఆ విషయం చెప్దామని చేశాను. నువ్వు రాకపోతే నాకేమిక్కడ దిగులు లేదు. చెప్పాల్సింది చెప్పావుగా. పెట్టే ఫోన్. హలో హలో, మాట్లాడడానికి ఏం లేదు. నువ్వు కన్వే చేయాల్సిన విషయం కన్వే చేసావు. దాంతో నాకే సంబంధం లేదు. నీకోసం ఎవ్వరూ ఎదురు చూడటం లేదు ఇక్కడ. హలో, నా కోసం ఎదురు చూడడం లేదా? చెప్తా. ఇప్పుడు ఫోన్ కట్ చేసి మీ ఈగోని సాటిస్ఫై చేసుకున్నారేమో. నా ఈగో హర్ట్ అయింది. నా హర్ట్ అయిన ఈగో రేపు మిమ్మల్ని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో మీరే చూస్తారు.